అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో నెల పెన్షన్ని దాదాపుగా 4,02,00,000 రూపాయలని తాడేపూడి పట్టణానికి 83% ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. ఏ వాలంటీర్ల మీద లేకపోతే ఏం చేయలేకపోయాం. చాలా మంది అవ్వాతాతల మరణానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం అని గాలి మాటలు చెప్పిన గాలి ముఖ్యమంత్రి గత 5 సంవత్సరాలుగా మరి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటో మీకు అర్థమై ఉంటుంది. ఇప్పటి 100 కోట్ల రూపాయలని వాళ్ళ కార్యకర్తలకి నగదుగా ఇచ్చి కనీస రోడ్లు లేకుండా, సౌకర్యాలు లేకుండా ఇటు పట్టణాలు కానీ పల్లెటూర్లు కానీ అస్తవ్యస్తంగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి దక్కుతుందని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మరి పెన్షన్స్ వాలంటీర్లు లేకపోతే ఇవ్వలేమని చెప్తా ఉన్నారు. మరి గడిచిన ఒక రోజులో మొత్తం అన్ని పెన్షన్లు కూడా ప్రభుత్వ అధికారులు, పురపాలక సంఘం నుంచి పట్టణంలోను ఎండిఓలు, ఎంఆర్ఓలు, సచివాలయ సిబ్బంది అందరూ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఆల్రెడీ 83% ఆల్రెడీ అయిపోయింది. తాడిపూడి కాన్స్టిట్యూన్సీ అంటే 10 గంటలకు అయిపోయింది. అంటే మీరు 5 సంవత్సరాల నుంచి ఎన్ని కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కన్నవేశారనేది కూడా ప్రజలకి రేపు లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. ఉన్న అధికారులు పని చెప్పకుండా, నిధులు లేకుండా, విధులు నిర్వర్తించకుండా అధికారుల్ని బొమ్మలా కూర్చోబెట్టి రాజకీయాల్లో డబ్బు దండుకునే విధంగా మీకు నచ్చిన అధికారులు వేసుకుని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారు. ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఇవాళ పెన్షన్ ఇస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 లో భాగంగా కూటమి ప్రభుత్వం అంతా కూడా మరి ఆ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి అందరూ కలిసి ఆయన ముఖ్యమంత్రి చేసి ఏదైతే మొదటి నెల 3 నెలలు మనం ఏదైతే ప్రామిస్ చేసాం ఆ రోజు నుంచి 3,000 రూపాయలు, 4,000, 7,000 ఇవ్వడం జరిగింది. మరి డిజేబుల్ కి 6,000 ఇచ్చాం, కిడ్నీ పేషెంట్ 10,000 ఇచ్చాం. మరి ఏదైతే టోటల్ డిజేబుల్డ్ మంచాన్ని పట్టిన వ్యక్తులు 15,000 కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థని పూర్తిగా చిన్నాభిన్నంగా ఉన్న పరిస్థితుల్లో ఈ రోజు జీతాలు ఇవ్వాలి. అదేవిధంగా సూపర్ 6 లో భాగంగా ఇవాళ మనం ఏదైతే మాటిచ్చో దాన్ని 4,000 రూపాయలు పెన్షన్ చేసిన కార్యక్రమంలో కానీ మరి ఇంకా ఏదైతే టైటిలింగ్, ల్యాండ్ టైటిలింగ్ రద్దు కానీ ఏదో ప్రజలకు అవసరం ఉన్నవన్నీ కూడా మొట్టమొదటి ప్రయారిటీలు ఇచ్చి ఇవాళ అన్ని చోట్ల కూడా ముందు రోడ్లకి, పారిశుధ్యానికి, మంచినీటికి ప్రాధాన్యత ఇవ్వమని ప్రభుత్వం చెప్తా ఉంది. దాంట్లో భాగంగా అధికారులందరూ కూడా మన జరిగిన మరి వాళ్ళ వర్షంలో మీరు చూసారు, ఎలాంటి వర్షం వచ్చినా సరే తాడేపూడి ఊళ్ళో మరీ పల్ల ప్రాంతాలు తప్ప ఉన్న చోట్ల అన్ని కూడా అధికారులు చాలా బాగా సర్వీస్ చేశారు. వాళ్ళందరూ కూడా ప్రశంసలు తెలియజేయడం జరిగింది. ఉన్న దాంట్లోనే మనం ఈ మన పట్టణాన్ని డెవలప్ చేసుకునే విధంగా మరి అధికారులని మనం సహకారవాడిగా ఖచ్చితంగా అందరూ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా కోఆపరేట్ చేయండి. మరి ఏదైనా మున్సిపల్ అధికారులకి కోఆపరేట్ చేసి పారిశుద్ధ్యం విషయంలోనూ, ప్లాస్టిక్ ని డివైడ్ చేయడంలో కానీ, తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంలో కానీ మీ అందరి సహకారాన్ని పురపాలక సంఘం అందిస్తూ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.